హాయ్ హలో హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా రోజులు అయిపోయింది, లైక్ ఫ్యూ డేస్ అయింది నేను వీడియోస్ చేయక. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్లుని కొట్టండి, సో దట్ నేను చేసే వీడియోస్ మీ దాకా రావడానికి. సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. అది చింగ్ చాచు అనుకునే చైనా పీపుల్, మీకు మా అమ్మ మీద ఏం పరుగుందిరా, ఏం కక్ష పెట్టుకొని ఉన్నారా? అరే 2020లో డబ్ల్యూ వచ్చింది, WTH అనుకుంటే వాట్ ద ఫక్ అని అనుకున్నాం. అదే 2025లో మళ్ళీ WTH వచ్చింది, అరే వాట్ ద ఫక్ అని అనుకున్నాం. ఇంతలో సడన్గా ఇండియాలో ఏం చేస్తున్నారా మీరు? కాదా, మీకు ఏమైనా ఆవిష్కారాలు చేయాలన్నంత ఆశన? నాకు అర్థం కాదు. 2020లో కోవిడ్ అనే పెద్ద వైరస్ తోటి మిస్సైల్ వదిలేరు వదిలి వల్ల లాక్డౌన్ పడ్డది, జాబులు పోయాయి, అక్కడ లైఫ్లు పోయాయి, కొంతమంది జనాలు భయంతో బతకడం స్టార్ట్ చేశారు. అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిందిరా 2020లో వైరస్ గోల. అది ఇప్పటికీ జనాలలో ఒక భయం అనేది క్రియేట్ చేసేసారు. అరే ఈ వైరస్ కాకపోయినా వేరే వైరస్ వల్ల మాకు ఏమన్నా అవుతుందేమో అని జనాలలో భయం మీరు క్రియేట్ చేసేసారు. చించాంగు అనుకుంటూ ఏవేవో తినేస్తారు మీరు. తినేసి మీ ల్యాబ్లలో ఎక్స్పెరిమెంట్లు చేస్తారు. అరే కాదు రాబాయ్, వేరే కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళ ల్యాబ్లలో జరగవే మరి ఇవన్నీ? మీ ల్యాబ్లలో జరుగుతాయి, అవి జరిగి పాకి ఏం చేస్తున్నారా జనాలని అర్థం కాదు. అటు వైరస్ HMT వైరస్ అంట, దేవుడా. HMT వైరస్ వల్ల ఇప్పుడు చైనాలో లాక్డౌన్ పడ్డది, జనాలు చచ్చిపోయారు. జనాలు కొంతమంది ఇంట్లోనే ఉంటున్నారు, జాబులు పోయాయి. ఈ 2025లో మీరు చేసే పనికి లోకమంతా బాధపడాలి. ఏం చేస్తున్నారా మీరు? కాదురా, నాకు అర్థం కాదు, మీకు అదర్ కంట్రీస్ మీద మా కంట్రీ మీద ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అరే అట్లాంటివి ఏమైనా ఉంటే పెద్ద మిసైల్ పంపించేసేయండి ఒకటేసారి, అందరు చచ్చిపోతారు. మీరు చేసే చెత్త వైరస్లకి జనాలు భయంతోనే చచ్చిపోతున్నారా? దాని బదులు పెద్ద మిసైల్ పంపించేసేయండి. ఏ మనాలో కూడా అర్థం కావట్లేదు మీరు. అరే 1 month కూడా కాలేదురా 2025 స్టార్ట్ అయ్యి, అప్పుడే స్టార్ట్ చేసేసారు మీ వైరస్ తోటి. వా, గ్రేట్ రా మీరు చైనా పీపుల్, చాలా గ్రేట్. పుష్పాలు ఏం చేస్తాం, జనాలను భయపెడుతున్నారు, భయపెట్టండి. ఇంకెన్ని రోజులు భయపెడతారా? ఇలాంటి చేయకండి రా. మా మీద కానీ వేరే కంట్రీస్ మీద కానీ మీకు ఏమైనా పెద్ద కక్షలు ఉంటే పంపించేసేయండి. నిజంగా చెప్తున్నా, పంపించేసేయండి. ఇలా మమ్మల్ని భయపెట్టి చంపకండి. ఇది ఇట్లా అండంగా పైకి మిసైల్ వచ్చిందంట, ఏలియన్స్ కనబడుతున్నాయంట. ఇది కొత్తది. అరే ఒకటి వచ్చిందో లేదో అనుకున్నామో లేదో, ఏలియన్స్ దిగాడు. ఏలియన్స్ స్పేస్ షిప్ కనబడ్డదంట. ఆ స్పేస్ షిప్లో మళ్ళీ ఏలియన్స్ లేరు, ఎటుపోయారు ఎవరికి తెలుసు, వెతుకుతున్నారంట. అసలు మన లోకానికి ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు.
ఆ స్పేస్ షిప్ పోయి ఇండియాలో వచ్చే పడాలా, ఇంకెక్కడ దొరకలేదా దానికి ఛాన్స్ పోవడానికి. జనాలు చాలా భయపడ్డాడంట లైక్ ఆ స్పేస్ షిప్ రావడంతో, లైక్ ఏలియన్స్ కనిపించట్లేదు అని అంటున్నారు. సో మేబీ దే ఫైండ్ ఏలియన్స్. నేను కథలలోనే చదివాను లైక్ ఏలియన్స్ ఉండే, అది ఇక్కడ ఉండరు, అది ఎక్కడో ఉంటారు అని విన్నాను. అది ఇప్పుడు రియల్గా చూస్తున్నాను కూడా. చాలా బాగున్నాయి. లెట్స్ సీ ఏలియన్స్ దొరుకుతారేమో. దొరికితే అందరం కలిసి ఒక ఫోటో దిగుదాం వాళ్ళతోటి. ఎలా వాళ్ళు వెళ్తారో లేదో తెలియదు. పాపం స్పేస్ షిప్ ఖరాబ్ అయ్యి మన ఇండియాకి వచ్చి పడ్డారేమో. అలా ఉందండి మన ఇండియా పరిస్థితి. ఏం చేద్దాం, ఇక్కడ చైనా గాడు వదులుతలేడు మనని, అక్కడ ఏలియన్స్ వదులుతలేరు. ఇండియా అంటే అంత ఇష్టం వాళ్ళకి, లవ్ ఇండియా అన్నమాట. చైనా వాళ్ళకి, ఏలియన్స్కి, అందరికీ. బట్ ఓకే, కామెడీయే కానీ నిజంగా చాలా ఘోరంగా ఉంది. చైనా వాళ్ళు ఏమేమి క్రియేట్లు చేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. వాళ్ళ దాంట్లోనే ఎందుకు అలా జరుగుతున్నాయో మనకు కూడా అర్థం కాదు. అరే మనం కూడా తింటాం, మరి మన త్వరగా జరగదేంటి అంటే, మనం పాములు పురుగులు తినములేండి, అవి తినలేం మనము, వాళ్ళు తిన్నట్టు మనం తినలేం. బట్ అది తినే ముందని కొంచెం ఆలోచించాలి కదా, ఇలాంటి వైరస్ ఏమైనా క్రియేట్ అవుతుందేమో అని చెప్పి. అక్కడ వాళ్ళకి ప్రాబ్లమే, ఇక్కడ పక్క దేశాలకి ప్రాబ్లమే. ఎందుకండి క్రియేట్ చేయడం ఇలాంటివన్నీ, అది వాళ్ళకే తెలియాలి. సో ఓకే, సో హెచ్ఎండి వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. దాన్ని లైక్ మనము గాలితోటి పీల్చుకున్నా కూడా ప్రాబ్లమేనంట, బికాస్ దట్ వైరస్ ఈజ్ ఇన్ హెయిర్ అని తెలిసింది. సో ప్లీజ్, దిస్ ఈజ్ మై లాస్ట్ సెక్షన్ ఆఫ్ మై వీడియో. సో లాస్ట్ సెక్షన్ ఆఫ్ వీడియోలో ఏంటంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే, లైక్ ప్లీజ్ యూజ్ మాస్క్ వైల్ గోయింగ్ అవుట్. అండ్ ఇలా ఫీవర్ కానీ ఏమన్నా ఉంటే ఇమీడియట్లీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సో దట్ మీరు ఇలాంటి హెచ్ఎంటి వైరస్ ద్వారా ఎఫెక్ట్ కాకుండా ముందు జాగ్రత్తలు మీరు ముందే తీసుకుంటే బెస్ట్ అని నేను అంటున్నాను. అండ్ రీసెంట్గా చిన్న పిల్లానికి హెచ్ఎంటి వైరస్ అనేది ఎఫెక్ట్ అయిందంట, బేబీకి. సో అలాంటి ఏం జరగకుండా ముందే మీరు ప్రికాషన్స్ తీసేసుకోండి. సో దట్ మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ప్లీజ్ యూజ్ ద మాస్క్. అండ్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మన హెల్త్ బాగుంటుంది అండ్ మనం ఈ భయం నుంచి కూడా బయటపడతాం. సో అది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ మన ఇండియాలో కాకుండా మన జాగ్రత్తలో మనం ఉంటే మనకు మంచిది. దట్స్ ఇట్. మీకు కానీ నా వీడియో నచ్చినట్టుంటే కింద సబ్స్క్రైబ్ చేసేసాను, గంట బెల్లుని కొట్టండి సో దట్ మేము చేసే వీడియోస్ మీ దగ్గర రావడానికి. ఓకే, బాయ్ బాయ్.